ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. వెంకుపాలెంలో అంబరానంటిన కార్తీక శోభ, కన్నుల పండుగ జ్వాలా తోరణం. అనకాపల్లి మండలం వెంకుపాలెం పవిత్ర కార్తీక మాసం సందర్భంగా అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో జ్వాలా తోరణం మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం జ్వాలా తోరణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ భక్తిపూర్వక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ రాపేటి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ శ్రీ దొడ్డి సూరిబాబు ముఖ్యులుగా పాల్గొన్నారు. వారితో పాటు గ్రామ పెద్దలు శ్రీ బుద్ధ చిరంజీవి, శ్రీ అడారి నారాయణరావు, శ్రీ కోయిలాడ జగదీష్, శ్రీ రాపేటి వెంకట అప్పారావు, శ్రీ రాపేటి వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించి జ్వాలా తోరణ వేడుకను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక శోభను నింపింది. ఈరోజు వెంకుపాలెంలో వెలిసినటువంటి మన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శివాలయం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ మన ఊరు నుంచి, మన గ్రామం నుంచి ప్రతి ఏటా కూడా జ్వాలా తోరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ జ్వాలా తోరణం కార్యక్రమానికి మా గ్రామ ప్రజలందరూ కూడా ఇచ్చేస్తారు. వచ్చి వాళ్ళంతా కూడా ఈ శివాలయాన్ని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఇది ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దమని పెద్దలు కొంతాల రామకృష్ణ గారిని ఇచ్చేయడం జరిగింది. ఆయన కూడా సుముఖంగా మన గ్రామ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 70 లక్షల రూపాయలు ఘాటు నిర్మించడానికి ఆ పెద్దలు కొంతాల రామకృష్ణ గారు సుముఖంగా ఉన్నారు. ఆయనే ఈ మధ్య కాలంలో ఆయన వస్తారు, చెంకి చేస్తారు. కాబట్టి ఇంతేకాకుండా ఈవేళ మా గ్రామంలో ఇక్కడ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవం జరుగుతుంది. ఈ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవానికి చుట్టుపక్కల 14 గ్రామాలు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇది వచ్చి ఆ యొక్క కార్యక్రమాలని శివేశ్వరుని దర్శించుకొని అక్కడ వచ్చినటువంటి ప్రోగ్రాలు కూడా చూసి అందరూ కూడా సుఖశాంతులతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మా వెంకుపాలెం ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి